అరే మామా డిస్క్యూమ్. అరే మామా నాకు ఇవ్వరా క్యాచ్. అరే ఇప్పుడు నాకు ఇవ్వరా క్యాచ్. క్యాచ్. మీకు ఇంకో గన్ అవసరమా? ఇప్పుడు చూడు నేనేం చేస్తాను. సార్ క్యాచ్. హ్యాపీ దీపావళి. నాన్న ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి. అవునా బంగారు తల్లి నీకు ఎంత వచ్చాయి? 100కి 35 మార్క్స్ వచ్చాయి. శబాష్. ఈ స్కూటీ తాళం నీకే. ఏంటి స్కూటీ ఏనా? ఇంకా ఈ డబ్బులు కూడా నీకే. థ్యాంక్ యూ నాన్న. ఏరా పాడుకో నీకెంత వచ్చాయి? 100కి 99 వచ్చాయి నాన్న. ఇదిగో నేను వాడిన సైకిల్ నీకే. సైకిలా? ఈ డబ్బులు కూడా తీసుకో. ఒక్కడంటే ఒక్కడు కూడా పాస్ అవ్వాలా? మీకన్నా బిసేషన్ వాళ్ళే బెటర్. ఏంట్రా పడుకొని కళ్ళకు అంటున్నావా? యూట్యూబ్ లో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయినట్టు కళ వచ్చింది సార్. బాధపడకు రాజు, ఈ రోజు నీకు 1 మిలియన్ అయిపోయిద్దిలే. నిజమా సార్? కాదు కళలో 0 మార్కులు తెచ్చుకొని కళ్ళకు అంటున్నానంట. కళలు. దీపావళికి క్రాకర్స్ ఎవరైనా చేతులు కాల్చుకున్నారో వాళ్ళ చేతులు నేను ఆ చేతులతో ఇచ్చేస్తా. సార్ కాళ్ళు కాల్చుకుంటే పర్లేదా? అబ్బా ముఖ్యంగా బాయ్స్. The next day. జునిదేంటి చేయగలిందా? బాధపడకలే సార్, నీ 2 చేతుల్ని ఇచ్చేస్తారుగా. నువ్వు ఊరుకో అమ్మాయి తుదు అంటావు. అరే మామ మీ సార్ 2 చేతులు పోయాయంట. అవునా? ఇప్పుడు చెప్తా చూడు ఆడి పని. సార్ నా చేయి కాలింది. ఇప్పుడు మీ చేతితో నా చేయిని ఇరిచేయండి. సార్ ఒకసారి ఇలా చప్పట్లు కొట్టండి. ఐ లవ్ యూ. నాకు నీలాంటాడు వద్దు. మంచి హైట్, మంచి ఫిజిక్స్, మంచి హెయిర్ స్టైల్, 6 ప్యాక్స్ బాడీ ఉన్నాడు కావాలి. A few years later. ప్రియా ఎవరతను అలా ఉన్నాడు? మీ తాతయ్య? స్టూడెంట్స్ రామాయణం ఎవరు రాశారు? రామాయణం ఎవరు రాశారా అంటే అలా బిద్దర్ మొహాలు వేసుకుని చూస్తారేంట్రా? పదండ్రా. ఏంట్రా క్లాస్ మధ్యలో వెళ్ళిపోతున్నారు? లేకపోతే ఏంటి సార్ రామాయణం అని చెప్పి బోర్డు మీద మీరే రాసి మళ్ళీ మమ్మల్ని అడుగుతారు ఎవరు రాశారు అని. జునిదేంటి కొత్త డ్రెస్ వేసావు? ఇవాళ నా బర్త్డే సార్. పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఏంట్రా? ధన్యవాదములు చెప్పు. ధన్యవాదములు ఏంట్రా కొత్త డ్రెస్ వేసావు? ఇవాళ నా బర్త్డే సార్. ఓ హ్యాపీ బర్త్డే. ధన్యవాదములు సార్. ధన్యవాదములు ఏంట్రా? థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ సార్. ఆజ్ ఆప్కా బర్త్డే హై క్యా? అవును మేడం. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ ధన్యవాదములు. శుక్రియా బోల్. శుక్రియా. జునిదేంటి ఇవాళ నీ బర్త్డేనా? అవును సార్. ఇవాళ నా బర్త్డే కాదు సార్. సార్ టాయిలెట్ వస్తుంది. ఏరా ఎప్పుడు పోయడం తప్ప చదవడం తెలీదా? కూర్చో. ఇవాళ నేను క్లాస్ చెప్పను, అందరితో ఇంటరాక్ట్ అవుతా. అమ్మ ప్రియా నువ్వు పెద్దగా ఏమవుతావు చెప్పు. సార్ నేను డాక్టర్ అయ్యి అందరి ప్లాన్లు తీసేస్తా. వెరీ గుడ్. నువ్వు? సార్ నేను ఇంజనీర్ అయ్యి బిల్డింగ్లు కూల్చేస్తా. ఏరా అతుల్ నువ్వేమవుతావు? సార్ నేను దొంగనవుతా. అమ్మాయిల మనసుని దోచేస్తా. సర్లే కూర్చో. సార్ తమరేమవుతారు సార్? సార్ నేను యూట్యూబర్ అవుతా. యూట్యూబర్ ఒకళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయరు. నాకు 500K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అయితే నీకు 1 మిలియన్ అస్సలు ఎవరు? అరే మామా నాకు ఎగ్జామ్ ఏం రాలేదురా. అరే మామా నీకే క్వశ్చన్ రాకపోయినా నా వైపు చూసి చిటికాయ చాలు, నేను చూపిస్తా. అమ్మా దిక్కులు చూడకుండా ఎగ్జామ్ రాయి. అమ్మాయి నాకు ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు, కొంచెం చూపించచ్చుగా. చూపిస్తా. సారీ సార్ అడిషనల్.